పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని చాబహార్ పోర్టుపై అమెరికా దళాలు భారీగా దాడులు చేశాయి. ఒక దశలో పోర్ట్ సిటీలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఇక్కడి వ్యూహాత్మక మౌలిక వస్తువులను అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ వెల్లడించింది. ఈ దాడుల్లో కలందారి పోర్టు, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లుగా తెలిపింది. దాడుల అనంతరం తక్షణ సహాయక బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యాయి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత తొలిసారి ఈ పోర్టుపై దాడి జరిగింది. హర్మోజ్ లో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగపడే నిర్మాణాలు, పరికరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా అమెరికా ఈ సందర్భంగా వెల్లడించింది. చాబహార్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రదేశం. ఇది హర్మోజ్ కు బయట గల్ఫ్ ఆఫ్ ఓమన్ కు దగ్గరగా ఉంది. హిందూ మహాసముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి అవసరమైన డీప్ వాటర్ పోర్ట్ ఇక్కడ ఉంది. ఇరాన్ కు ఇది ఆర్థికంగా కీలక ప్రాంతం. భారత పెట్టుబడులతో ఈ పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు సరుకులు రవాణా చేయాలని భారత్ భావిస్తోంది. ఒక నాయకుడి సమాధానం ఒక్క క్షణం